హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి మా చింటూ బర్త్డే ముందు రోజు నైట్ షాపింగ్కి వెళ్ళాము. అక్కడ నుంచి నెక్స్ట్ డే నైట్ బర్త్డే దాకా కేక్ కటింగ్ అంటే సింపుల్గా చేసుకున్నాంలేండి. అక్కడ వరకు అయితే వ్లాగ్ అయితే షూట్ చేశాను. వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పిల్లలకి నచ్చినవే తీసిద్దాము అని చెప్పేసి పిల్లలిద్దరిని తీసుకొని ఫస్ట్ అయితే డ్రెస్ సర్కిల్కి అయితే వెళ్ళామండి. ఇంక అక్కడైతే ఈ 2 కోట్స్ అయితే వేసుకొని చూశాడు, కానీ సరిపోయినాయి, కానీ కరెక్ట్గా ఉన్నాయన్నమాట. మేమేందంటే కొంచెం ఎదుగుతున్నాడు కదా, కొంచెం లూజ్గా పొడవుగా తీసుకుందాము అని చెప్పేసి ఇంక సరే వేరే షాప్కి వెళ్దాము అని చెప్పేసి వేరే షాప్లో అయితే చాలానే తిరిగామండి. ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళాము, శుభమస్తుకి వెళ్ళాము, మళ్ళీ సిఎంఆర్కి వెళ్ళాము, కొత్తగా ఇంకొకటి కూడా జేసీ మాల్ దానికి కూడా వెళ్ళామన్నమాట. ఇంకా ఎక్కడికి వెళ్ళినా చింటూకి ఏంటంటే 11 ఇయర్స్ వచ్చేసాయి కదండి. ఇంకా కోట్ మోడలే తను కావాలంటున్నాడు, ప్యాంట్ షర్ట్ వద్దంటున్నాడు అనమాట. ఇంకా అమ్మాయిలకైతే రకరకాల గౌన్స్ అని వెరైటీస్ ఉంటాయి. ఇంకా మగపిల్లకాయలకి ఏముందండి, ప్యాంట్ షర్ట్ తప్ప ఇంకేమీ ఉండవు. అందులో చింటూ ఏంటంటే నాకు కోట్ మోడలే కావాలి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఇంకా అందుకని మళ్ళీ జేసీ మాల్ కొత్తగా ఓపెన్ చేశారు నెల్లూరులో. సరే అక్కడ న్యూ స్టాక్ అంటే కొత్త మాల్ కాబట్టి కొత్త డిజైన్స్ వెరైటీస్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి వెళ్ళాం. కానీ ఇంకా మళ్ళీ తిరిగి ఫస్ట్ చూసిన దానికే వచ్చామన్నమాట. ఓకే, ఇదిరేవా ఎన్న ఇటు చూపు, చూడు ఇటు చూసి ఖర్చు కొట్టు. తగ్గొద్దులేరా. ఇంకా అక్కడలోకి ఎందుకు కలిగాడంటే చూశారు కదా, పుష్ప 2 కోట్ అదే డ్రెస్ కావాలని చెప్పేసి అడిగాడనమాట. అది ఆర్ఎస్ బ్రదర్స్లో ఉంది. అది ఒకటి 600 అలా పడింది. చింటూకేమో అప్పటికి బట్టలు ఏం సెట్ అవ్వలేదండి. అంటే వేరే దగ్గర చూస్తూ ఉన్నాం అన్నమాట. ముందు బర్త్డే తంది కదా, తను తీసుకోనివ్వు, తర్వాత నీకు తీసుకుందాము, ఎందుకు పై టాప్ అంటే ఆ బనియన్ ఒకటే 600 పెట్టి అని చెప్పేసి మేము అనుకుంటే నాకేమో అదే కావాలి అని చెప్పేసి అలి కూర్చున్నాడు అనమాట. ఇంకా అన్నకేమో నచ్చింది తీసిస్తున్నారు, నాకేమో నేను నచ్చితే మాత్రం వద్దంటున్నారు అని చెప్పేసి ఇంకా గోల్ చేసి మళ్ళీ డ్రెస్ సర్కిల్కి వెళ్ళి చింటూకి డ్రెస్ తీసుకొని మళ్ళీ ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళి మళ్ళీ లోకికి అయితే ఆ పుష్ప 2 అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంక ఇది మార్నింగ్ గుడికి వెళ్దాము అని చెప్పేసి ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అలా అయిందండి. ఇంకా ఈరోజు అయితే మా చింటమ్మ బర్త్డే అనమాట. మీరందరూ కూడా బర్త్డే విషెస్ తెలియజేయండి. బ్లాగ్ అనేది ఎప్పుడు పోస్ట్ చేస్తున్నో తెలీదు. ఈరోజు 21 అనమాట, మే 21. ఇంక ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంక ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసాము. ఇంకా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నామండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా అందరం అయితే గుడికి అయితే బయలుదేరేస్తామండి. మీకు తెలిసిందే కదా, మేము ఎప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కే వెళ్తామన్నమాట. ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కే ఎక్కువ వెళ్తూ ఉంటాము. అది ఏ పండగ అయినా కానీ, పిల్లల పుట్టినరోజులైనా మా పెళ్లి రోజైనా అక్కడికి వెళ్ళడం అలవాటు అయిపోయింది. ఇంక అక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇదేనండి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకా మార్నింగ్ ముగ్గులు టిఫిన్ సెక్షన్ అంతా ఏం వీడియో తీయలేదన్నమాట, లేట్ అయిపోయింది హడావిడిగా. ఇంకా ఇడ్లీ అయితే పెట్టాను, అలాగే సాంబార్ చేసేస్తాను అనమాట. మార్నింగే గుడికి వెళ్ళాలని తెలుసు కదా, ఇంక ఇడ్లీలోకి పిల్లలు ఏంటంటే సాంబార్ పోసుకొని ఇష్టంగా తింటారు అని చెప్పేసి సాంబార్ చేశాను అనమాట.
ఇంకా కొబ్బరికాయకి చేంజ్ లేదండి. ఇంక అందుకని చెప్పేసి పక్కన టిఫిన్ అంగట్లో ఒక 3 ప్యాకెట్స్ 4 ప్యాకెట్స్ టిఫిన్ అయితే కట్టించుకొచ్చాము. ఇంకా అదైతే పక్కన ఉంటారు కదా, వాళ్ళకైతే ఇస్తున్నాం అన్నమాట. ఇంక ఈ బ్రిడ్జి మీద ఒక ఆయన ఉంటాడండి, ఎప్పుడు ఇక్కడ ఎండ వచ్చినా గాలి వచ్చినా కూర్చో ఉంటాడనమాట. ఇంక తన కోసం అయితే ఒక పొట్లం అలానే ఉండించుకొచ్చాము. ఇంకొంచెం దూరంగా నేనున్నాను అనమాట, ఎందుకంటే తను అంత పర్ఫెక్ట్గా ఉండడు అనమాట. ఇంక అందుకని నేను కొంచెం దూరంగా ఉంటే పిల్లలు మా వారైతే వెళ్ళి ఇచ్చేసి వచ్చారనమాట. ఎందుకు తను చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది, ఎండ వచ్చినా వాన వచ్చినా కనీసం బ్రిడ్జి కింద కూడా కూర్చోడనమాట. అలాగే నడు రోడ్లో కాదులేండి, ఎండకి పక్కన అనమాట, ఎట్టయినా కాలుతుంది కదా. ఇంక తన కోసం అయితే ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చి ఇచ్చాము. ఇంక ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇది చూసే వాళ్ళకి ఇదేం పెద్ద గొప్ప ఏమీ అనిపించకపోవచ్చు, కానీ మాకున్నంతలో ఏదో మేము చెయ్యాలి అనుకున్నది మాత్రమే చేస్తున్నామండి ఒకరి కోసం. ఒకరి కోసం మనం ఎప్పుడు బతకూడదు, అలాగే వీడియోస్ కోసం కూడా ఏమీ కాదండి. మేము ఎలా ఉన్నాం మాత్రమే నేను వీడియోస్లో చూపిస్తున్నాను. ఆ వీడియోస్ కూడా కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి చీప్గా అనిపించవచ్చు, కానీ అది ఉంటుంది కదా, ప్రతి మనిషికి ఒక మనసుకి తృప్తి అనేది ఉంటుంది కదా, అది మా వరకే. మేమేం చేస్తున్నామో ఎలా బ్రతుకుతున్నామో అది మాత్రమే నేను వీడియోస్లో చూపిస్తున్నాను. నాకు ఇది అలవాటైపోయిందండి వ్లాగ్స్ అనేది షేర్ చేసుకోవడం. వ్లాగ్స్ కూడా నేనేం ఊరికే పోస్ట్ చేయట్లేదండి, పని బాటలేక ఖాళీగా ఉండి పోస్ట్ చేయట్లేదు. ఎంతో టైం తీసుకొని దీనికంటూ టైం కూడా ఇవ్వలేకపోతున్నాను. ఈ మధ్య ఒక 2-3 నెలల నుంచి ఛానల్ని కూడా సరిగా చూసుకోలేకపోతున్నాను అనమాట. ఇంతకుముందు అయితే అసలు రెగ్యులర్గా మిస్ కాకుండా వీడియోస్ పెట్టేదాన్ని, కానీ ఇప్పుడైతే టైం కుదరట్లేదు. ఇక పైన అస్సలు కుదరకపోవచ్చు, కానీ నా మైండ్లో మాత్రం ఎప్పుడు యూట్యూబ్ గురించి ఆలోచిస్తూ ఉంటాను, ఎందుకంటే దీంట్లో సక్సెస్ అవ్వాలి అనేది నా కోరిక అన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా సాంబార్ చేసేస్తున్నాను కదండి, ఇడ్లీ కూడా పెట్టేశానులేండి. గుడికి వెళ్ళి వచ్చే తలకే లేట్ అవుతుంది, పిల్లలు మళ్ళీ ఆకలికి ఉండలేరు అని చెప్పేసి ఇడ్లీ సాంబార్ చేసేసి వెళ్ళాను అనమాట. ఇంక రాగానే ఇడ్లీ అయితే తినేసాము. ఇంకా నేనైతే ఇక్కడ బ్లౌజ్ కుట్టుకుంటున్నాను అనమాట. ఇది ఒక శారీ అండి, మా అమ్మ పండగకు ఏమో తీసిచ్చింది, అది కొంచెం గుచ్చుకుంటుంది అనమాట, అందుకని ఒక్కసారి కూడా కట్టుకోలేదు. పండగ రోజేమో కట్టుకున్నాను, మీకు తెలిసిందే కదా, నేను బ్లౌజ్ కుట్టుకోకుండానే కట్టేసుకుంటాను. ఇంకా ఆ రోజైతే నాకు గుచ్చుకుంటూ ఉండిందని చెప్పేసి ఇంకా బ్లౌజ్ కూడా కుట్టలేదన్నమాట, ఇంక పక్కన పెట్టేశాను. దాన్ని హాఫ్ శారీ కింద కన్వర్ట్ చేసుకుందాము అని చెప్పేసి లాస్ట్ వీడియోస్లో కూడా చూపించినట్టు గుర్తు, శారీని అయితే పావడాగా కుట్టేశాను అనమాట. ఇంకా దానికి పైడ్చింగ్ వస్తుంది కదా, ఆ పైడ్చింగ్ని బ్లౌజ్గా కుట్టుకుంటే బయట మనం విడిగా కొనుక్కోవచ్చు. ఇంకా నేనైతే బయట చాలా షాపులు తిరిగానండి, పిల్లలకి బట్టలు తీసుకునేటప్పుడు చాలా షాపులు తిరిగాము కదా, అక్కడంతా చూశాను. అక్కడంతా నెట్ ఓనీలు అయితే ఉన్నాయన్నమాట. ఇంక మా వారైతే నెట్ ఓనీలు ఒప్పుకోరండి, వీటిని వేసుకొని ఇవ్వడమే చాలా గొప్ప. నేను వేసుకునే ప్రతి డ్రెస్ కానీ శారీస్ కానీ మా వారి సెలక్షనేనండి, తనకి ఇష్టం లేకపోతే నేను అస్సలు వేసుకొని ఇంక అక్కడికి వదిలేస్తానమాట. తను అడుగుతాను 1-2 సార్లు, తను మ్యాక్సిమం ఒప్పుకుంటాడండి, అంత రెస్ట్రిక్షన్స్ పెట్టేవాడే అయితే అస్సలు కాదు. ఇంకా నెట్ వద్దని చెప్పేసి మీషోలో అయితే ఆర్డర్ పెట్టానండి, నాకు 400 ఏమో పడింది. కొంచెం సిల్క్ టైప్లో అయితే పెట్టాను, పర్లేదు బాగానే ఉందనిపించింది. ఇంకా ఆ రోజే వచ్చింది అనమాట. ఇంకా దాన్ని అయితే ట్రై చేద్దాము, నచ్చకపోతే సెట్ అవ్వకపోతే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ బాగుంది. ఇంకా అందుకని వండిచ్చేసుకున్నాను అనమాట. ఇంకా సాంబార్ చేశాను కదా ఉదయం, దాంట్లోకి వడియాలు అలాగే ఊరగాయ అవైతే చేశాను అనమాట. అన్నం తినేసి బ్లౌజ్ మార్నింగ్ కుట్టేసాను, ఇంక దానికి హెమ్మింగ్ అదంతా వేసేసాను అనమాట. హై ఫ్రెండ్స్, టైం వచ్చేసి 4 అలా అయిందనమాట. ఇంక ఇప్పుడైతే పిల్లలు అయితే లేరనమాట, పిల్లలు మా వారు కేక్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఇంకా నేనైతే ఈరోజు హాఫ్ శారీ కట్టుకుందాము అని చెప్పేసి బ్లౌజ్ అయితే కుట్టాను అనమాట. ఇంకా మధ్యాహ్నం అన్నం తినేసి బ్లౌజ్ అయితే కుట్టానండి. అది నేను ఒక యూస్ చేయని శారీ ఉండింది, దాన్ని అయితే నేను హాఫ్ శారీ కింద కన్వర్ట్ చేసుకుందాము అని చెప్పేసి
కుట్టానమాట. ఇంకా దానికి ఓని వచ్చేసి మీషోలో బుక్ చేశాను. అది కూడా ఈరోజే వచ్చింది. చూడాలి. ఇది బయట చాలా షాపులు తిరిగానండి. మొత్తం నెట్ వచ్చిందనమాట ఓనీకి. ఇంకా మా వారైతే నెట్ వచ్చినాయి వద్దు అని చెప్పేసి అన్నారు. ఇంక నేనైతే మీషోలో బుక్ చేస్తాను అనమాట. ఇది నెట్ ఏం కాదు, సిల్కే అండి. ఇంకా సాయంత్రం వేసుకొని చూసి బాగాలేకపోతే రిటర్న్ పెట్టేస్తాను అనమాట. మీషోలో ఇది ఒక ఆప్షన్ ఉంది కదా, మనకి నచ్చకపోతే రిటర్న్ పెట్టేసే ఆప్షను. నాకైతే బయట చాలా షాపులు తిరిగాను అనమాట. నేను నిన్న పిల్లలకి బట్టలు కొనడానికి వెళ్ళాను కదా, అప్పుడైతే చూశానమాట. ఇంకా అన్ని నెట్ క్లాత్లే ఉన్నాయి కానీ ఇలా సిల్క్ అయితే లేవు. ఇంకా ఇదే నాకైతే నచ్చింది. ఇంకా చూడాలి ఆనా కట్టుకుంటే ఎలా ఉంటుందో. బాగాలేకపోతే రిటర్న్ అయితే పెట్టేస్తాను. ప్రతిసారి మా చింటమ్మ బర్త్డేకి ఎక్కడైనా అనాథాశ్రమంలో ఆ ఫుడ్ అయినా డొనేట్ చేస్తామండి, లేకపోతే బియ్యము పప్పులు అవన్నీ ఇస్తామన్నమాట. ఈసారి ఏంటంటే అలా ఏమీ వద్దు, హైదరాబాద్లో అంటే నాకు అడ్రస్ అంతా కరెక్ట్గా తెలీదు, గోశాల ఉంది అని చెప్పేసి మా వారు చెప్పారనమాట. దానికైతే డొనేషన్ అయితే ఇచ్చామండి. అదే మాకు తోచినంత మాకున్నంతలో. అంటే నేను ఇది గొప్పగా అని చెప్పట్లేదు, ప్రతిసారి చేస్తాము. లాస్ట్ ఇయర్ వీడియోస్లో కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఈసారి అయితే అందుకే ఏం డెకరేషను, పిల్లలకేం హంగామా చేయకుండా మనం వాటికి ఖర్చు పెట్టే డబ్బులు ఆ గోశాలకి అయితే డొనేషన్గా అయితే ఇచ్చామండి. మేము అడిగామన్నమాట, ఇలా చేద్దామా లేకపోతే నువ్వు బాగా బర్త్డే చేసుకుంటావా అంటే మా చింటమ్మ అయితే దానికే అంటే డొనేషన్ ఇవ్వడానికే మగ్గు చూపించాడనమాట. పిల్లలకు కూడా మనం ఇప్పటి నుంచే ఇలా సాయం చేయడం నేర్పిస్తూ ఉంటే వాళ్ళు పెద్దయ్యాక మనం ఉన్నా లేకపోయినా ఇలా బర్త్డేకను అంటే ఏదన్నా స్పెషల్ అకేషన్ రోజు ఎవరికైనా సాయం చేస్తారు అని చెప్పేసి మా ఒపీనియన్ అనమాట. ఇది గొప్ప అని మేము చెప్పట్లేదు, మాకున్నంతలోనే ఏదో మాకు తోచిన వరకే ఇచ్చామండి. గొప్పగా అమౌంట్ అదంతా నేను చెప్పదలుచుకోలేదు. ఏది చెప్పినా ఏది చెప్పకపోయినా ఈ యూట్యూబ్ ఈ వీడియోస్లో ఏది చెప్పినా అది మాకే రివర్స్ వస్తుందన్నమాట. అందుకని చాలా వరకు చెప్పట్లేదన్నమాట. కెమెరా ముందు ఒకటి జరిగితే కెమెరా వెనక ఇంకోటి జరుగుతూ ఉంటుంది. ఏం చేస్తాం చెప్పండి. నాకేమో ఈ వ్లాగ్స్ తప్ప ఇంకా ఏవి పోస్ట్ చేయడానికి కుదరట్లేదు. ఈ వ్లాగ్సే అలవాటు అయిపోయింది కాబట్టి నేను దీంట్లోనే సక్సెస్ అవ్వాలి అనుకుంటూ ఉన్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ మా చింటూ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఇంట్లో పని అయితే చేయాలన్నమాట. వాళ్ళు వచ్చేలోపు మొత్తం పని చేయాలి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ పక్క వాన వస్తే అసలు జల్లు మొత్తం ఇటు వచ్చేస్తుంది. గాలి వాన తడవగాకు లోకమ్మా, రైట్ రా. పిల్లలు కేక్ తీసుకొచ్చిన తర్వాత ఇంక సడన్గా గాలి వాన్లాగా వచ్చేసిందనమాట. ఇల్లు మొత్తం తడిచిపోయింది. ఇంకా మా అమ్మ వాళ్ళని కూడా పిలిచామండి, కానీ వర్షం వస్తూ ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా రాలేదు. ఇంకా మేమైతే కొంచెం వర్షం తగ్గిన తర్వాత ఇంక ఇంట్లో కేక్ కూడా కట్ చేసుకోలేదు. సరే మళ్ళీ అయినా కట్ చేసుకుందాము. పిల్లలు ఏంటంటే మా పిల్లలు బిర్యానీ కొంచెం ఇష్టంగా తింటారండి. అది
మాకే తెలుసు, ఎందుకంటే కన్న తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళ ఇష్టానికి మేము ఎప్పుడూ కాదనము. ఇంకా బిర్యానీ తింటారని చెప్పేసి బిర్యానీకి అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంక తినేసి ఇంక ఇంటికి వెళ్ళి పొద్దుపోయింది, అప్పటికే 9 అయిపోయింది. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా రాలేదన్నమాట, ఎందుకంటే చినుకులు పడుతూ ఉన్నాయి. ఇంకా అందుకని చెప్పేసి వద్దులే అని చెప్పేసి ఆగిపోయారనమాట. ఇంకా మా అత్తమ్మ అయితే ఊర్లో లేదండి. ఇంకా మా మామయ్య పిలిస్తే తను కూడా రాలేదన్నమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే కుశల్, హ్యాపీ బర్త్డే టు యూ. లోకి నీది కూడా బర్త్డేనా? పుష్ప 2 వేసేవే, నీ ఎవ తగ్గేదిలను తగ్గేదేలే. అటుపో కొంచెం అటుపో పడట్లను. పెట్టు చెయ్యి. ఇంకా మా అమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆశీర్వాదం ఇప్పించడానికి కూడా బయట అయితే ఫుల్ వర్షం అనమాట. ఇంకా మేమే చిన్నగా డెకరేషన్ కూడా ఈసారి పెద్దగా ఏం చేయలేదండి. ఇంకా డెకరేషన్ ఆ డబ్బులంతా గోసేవకైతే ఇచ్చేద్దాంలే అని చెప్పేసి చింటూని అయితే కన్విన్స్ చేసామన్నమాట. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.